జై శ్రీరామ్. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు లక్ష్మీ ఫ్యాషన్. ఏంటమ్మా ఏం చేస్తున్నావు? నాకు కొత్త బట్టలే. నీకేనా అంటే నీ కాదు, కస్టమర్. మనం నిజంగా ఈ జనరేషన్ లోనే నేను ఇప్పుడు నువ్వు చిన్న పిల్లగా ఎంత గుడ్డుగా వేసుకుని పిల్ల ఉండి నేను ఉండుంటే భలే పుట్టుకుందో తెలుసా. మంచి శారీస్ ఇద్దరు మ్యాచింగ్, చక్కగా తల్లి కూతురు, చిన్న ఒక్క ముగ్గురు మిగిలింది, గుడ్డుదానికి చిన్న ఫ్రాక్. బాగుంది కదా? బాగుంది. ఇప్పుడు కూడా మనం కుట్టుకుందాం. ఇప్పుడు అవ్వదమ్మా, ఒక చీర మన ఇద్దరికి సరిపోదు. ఒక చీర ఎందుకు, 2 చీరలు తీసుకుందాం. కూడా వేసుకునే స్టేజ్ దాటిపోయాను. నువ్వు చీర కట్టుకో, నేను లంగావని కట్టుకుంటాను. 2 సేమ్ కలర్ చీరలు కొనుక్కొని. ఒక చీరలో 2 డ్రెస్సులు రావు. సర్లే మనం కూడా ట్రై చేద్దాం అలాగా. ఇలా చిన్న బ్లౌజ్, ఇది బ్లౌజ్ చిన్న బుట్ట పెట్టేసి ఇలా స్టిచ్ చేస్తాను అన్నమాట. హ్యాంగింగ్స్ అయితే చిన్నగా ఏవో అలా రెడీ చేశాను. బాగున్నాయా? బాగున్నాయి. చిన్న వెరైటీగా చేశాను. సాటిస్ఫై అవుతారేమో కస్టమర్ అని చెప్పేసి. ఈ కస్టమర్ మనం అందరికన్నా సరే తక్కువ రేట్ తీసుకున్నా కూడా కొంచెం ఎక్కువ అనిపించింది అని అన్నట్టుగా అన్నారన్నమాట. కానీ చూసిన తర్వాత వాళ్ళు సాటిస్ఫై అయిపోతారు. ఇది ఎంత టైం తీసుకుంటారు? యాక్చువల్ గా అమౌంట్ ఒక్క లంగాకే తీసుకుంటారు మామూలుగా అయితే. ఇది ఫ్రిల్స్ పెట్టి మనం అంతానేమో అది జాగ్రత్తగా ఒక్కొక్క ఫ్రిల్లు పెట్టుకుని దానికేమో పిన్ పెట్టుకుని ఈ తర్వాత ఐరన్ చేసుకుని ఎంత టైం తీసుకుంది? హాఫ్ డే తీసేసుకుంది ఒకటి లెహంగా స్టిచ్ చేయడానికే. మనకి హాఫ్ డే ఒక లెహంగా తీసుకుంటే 1 డేలో ఇవన్నీ కంప్లీట్ అవ్వలేదు మనకి. కస్టమర్ గుర్తిస్తే బాగుంటది. వీడియో చూస్తారేమో మరి. బుట్టదాని ఫ్రాక్ కి ఏదో బో పెట్టినట్టున్నావు. బుట్టదాని ఫ్రాక్ కి చిన్న బో, మరి బుడ్డది మరి బాగుండాలి కదా. చిన్నగా ఇలాగా 3 years బేబీ ఇవి ఉంటేనే చిన్నపిల్లల ఫ్రాక్ ఫ్రాక్ కుట్టవే. ఈ సైజ్ అయినా? ఈ సైజ్ కాదు. వేసుకుంటావా? నేనే వేసుకుంటాను. ఇంకా మన దగ్గర ఇంకేమైనా వెరైటీగా ఇంకా హ్యాండ్స్ అవి పెట్టడానికి కూడా క్లాత్ ఇంక మిగలలేదన్నమాట. ఎందుకనంటే తనుకి కొంచెం ఒళ్ళుగా ఉంది. తనకి మనం ఇందులో తగ్గించేసామంటే గేరు లంగా చిన్నదైపోద్ది, అదే గేర్ తగ్గిపోద్ది, లూజ్ తగ్గిపోద్ది. కాబట్టి తనకు పూర్తిగా తీసింది మిగిలిన ముక్కతో మాత్రమే ఈ ఫ్రాక్ ఇలాగా స్టిచ్ చేశాను. బాగుంది కదా. ఇలా మనం ఇంత జాగ్రత్తగా పెడుతున్నాం కదా, పిన్నులు పెట్టి ఒక ఫ్రిల్లుని బొటిక్లో కానీ జెంట్స్ టైలర్ షాపుల్లో కానీ కొంచెం అట్రాక్ట్గా, అంటే వాళ్ళు ఎక్కువ పెడుతూ ఉంటారన్నమాట ఇలాగా. ఎందుకనంటే వాళ్ళు అంత మనీ తీసుకుంటారు దానికి, స్టిచ్చింగ్కి వాళ్ళు చేస్తారు. కానీ మన ఇంట్లో ఉన్నా కూడా మనం అలాగే ఫాలో అవుతాం. అంటే ఫినిషింగ్ దగ్గరకు వచ్చేటప్పటికి అసలు మనం ఏమి ఇంట్లో కుట్టేసినట్టు ఏదో హడావిడిగా అలాగేలాగా ఏం కుట్టేయం. ఇంత నీట్గానే కుడతామండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.